ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఆదికాండము 17వ అధ్యాయము 2వ చరణంలో దేవుడు ఈ మాటలు దైవజనుడు అబ్రహామును ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి అబ్రహాము 99 ఏళ్ల వయసులో దేవుడు తన వాక్కు ద్వారా ఆయనను దర్శించినప్పుడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీవు నా ఎదుట నిందారహితుడవై నడుచుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ప్రజలందరూ కూడా తన దృష్టిలో నిందారహితులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో తన దాసుడైన నోవాహుతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నోవాహు, ఈ తరం వారందరిలో నీవే నా ఎదుట కృపను పొందినవాడవుగా ఉంటున్నావని నోవాహును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన చుట్టూ ఎంత మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ, చుట్టూ ఎంతో భక్తిహీనత ఆవరించుకొని ఉన్నప్పటికీ, బురదలో తామర పుష్పం మొలిచినట్లుగా మనం ఆయన కొరకు పరిమళాలు సుగంధాలు వెదజల్లేటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం ప్రదర్శించినప్పుడు దేవుడు మన పక్షంగా ఆనందించేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నిన్ను అభివృద్ధిపరిచి విస్తరింపజేసేటువంటి వాడుగా ఉంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమందు ఒక మనుషుడున్నాడు, అతడు యథార్థపరుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడని దేవుడు తనని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. ఆయన యోబు. మన జీవితంలో యోబు వంటి పరిశుద్ధతను, దైవభయాన్ని కలిగి మనం జీవించినప్పుడు మనం అత్యధికముగా ఆశీర్వదించబడి విస్తరింపజేసేటువంటి వాడుగా దేవుడు ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆధ్యాత్మిక జీవితంలో మనకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు అనుమతించినటువంటి ఆ యొక్క శ్రమల బడిలో మనం విధేయత కలిగి అబ్రహాము వలె, నోవాహు వలె, యోబు వలె నేర్చుకున్నప్పుడు వారు పొందిన ఆధ్యాత్మిక దీవెనలు మనము కూడా పొందుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకనగా దేవుడు పక్షపాతి కాడు అని బైబిల్ సెలవిస్తుంది. మనం అబ్రహాము యొక్క సంతానంగా ఎంచబడినట్లయితే మనము కూడా వారు చూపిన విధేయతను మనము కూడా చూపి, వారు పొందిన దీవెనలు కూడా మనం పొందుకొని భావితరాలకు మాదిరికరంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.